సో అండ్ ఇంకొకటి బిగ్ బాస్ గురించి చెప్పారు కదా, అంటే బిగ్ బాస్ అవకాశం అనేది చాలా మంది ఎలా చూస్తారంటే, అరే బిగ్ బాస్ అంటే ఇంకా అది లైఫ్ లో వన్ టైం ఛాన్స్ లాగా చూస్తుంటారు. కానీ మీరు అది కూడా అంటే వెళ్ళింది కూడా కామనర్ గానే వెళ్ళారు మీరు. సో బట్ దాన్ని లైట్ తీసుకున్నారు. అంటే అప్పుడు ప్రీవియస్ ఇంటర్వ్యూస్ లో కూడా మీరు ఓపెన్ గా చెప్పేశారు అంటే బిగ్ బాస్ గురించి. బట్ ఇదంతా వదిలేస్తే బిగ్ బాస్ కి సీజన్ 1 నుంచి ఇప్పుడు సీజన్ 7 వరకు ఎవరైతే వెళ్ళారో, రీసెంట్లీ బిగ్ బాస్ సీజన్ 8 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గా ఒక్కొక్క సీజన్ నుంచి ఒక్కొక్కరిని తీసుకున్నారు కదా, మీకేమైనా రీఎంట్రీకి కాల్స్ గానీ ఏమైనా వచ్చినాయా? రాలేదండి, అసలు బిగ్ బాస్ గ్రూప్ నుంచి తీసేశారు. బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ నుంచి లాస్ట్ సీజన్, ఇప్పుడు మొన్న రీసెంట్ గా జరిగే సీజన్స్ వరకు అందరూ ఎలిమినేట్ అయిన వాళ్ళందరూ యాడ్ చేసుకుంటూ వస్తారు. సీజన్ 1, 2, 3, 4 అని పెద్ద గ్రూప్ ఉంటుంది, 100 మెంబర్స్ గ్రూప్ ఉంటుంది. ఓకే, అంటే సీజన్ 1 నుంచి 8 అందరి ఫోన్ నెంబర్స్ గ్రూప్ ఉంటుంది, బిగ్ బాస్ గ్రూప్ ఉంటుంది. దానిలో కూడా నేను లేను. బికాస్ ఒకటండి, ముక్కుసూటిగా మాట్లాడేవాడు ఎవరికి నచ్చడు. నాకు కాల్ కూడా రాలేదు, రీఎంట్రీ కాల్ కూడా రాలేదు నాకు. అంటే బేసిక్ గా ఏంటంటే వాళ్ళు చెప్పింది మనం ఎస్ ఓకే ఎదిరించి మాట్లాడకూడదు, నిజాయితీగా మాట్లాడకూడదు. వాళ్ళు ఏం చెప్పారో మనం అదే స్క్రిప్ట్ బయట కూడా చెప్పామనుకోండి, ప్రాబ్లమ్స్ రావు. మనం ఉన్నది ఉన్నట్టు చెప్పామనుకోండి, అది ప్రాబ్లమే. సో ఇదే జరిగింది నా లైఫ్ లో. సో నేను ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవ్వట్లేదు. వాళ్ళని పిలవలేదని, నన్ను ఏ షోస్ కి పిలవరు. బిగ్ బాస్ వాళ్ళ గ్రూప్ షోస్ ఉంటాయి, ఏ షోకి నన్ను పిలవరు, వాళ్ళ గ్రూప్ లో నన్ను ఉంచుకోరు. రీఎంట్రీ కాల్ నాకు రాదు. బేసిక్ గా ఎందుకంటే సంజన ఉన్నది ఉన్నట్టు చెప్పింది కాబట్టి వాళ్ళకి ఎవరికి నచ్చకపోవచ్చు. సెకండ్ థింగ్ అంటారు, బిగ్ బాస్ ఆపర్చునిటీ గ్రేట్, లైఫ్ లో ఆపర్చునిటీ రావడం చాలా గొప్ప విషయం. అది లైఫ్ సెటిల్మెంట్ అని అంటున్నారు, కాదు సార్, అస్సలు కాదు. ఇంకొకటి ఏంటంటే బేసిక్ గా లాస్ట్ సీజన్ లో ఇప్పుడు మనకు గుర్తుంటారు అంటే, లాస్ట్ సీజన్ లో పేర్లన్నీ చెప్పండి మీరు, 20 మెంబర్స్ ఒక హైలైట్ అయిన పీపుల్స్. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు నేను 2 లో ఉన్నాను, నేను ఎంతమందికి తెలుస్తుంది? మెజారిటీ పీపుల్స్ కి తెలియదు. నేను ఎప్పుడో ఆ సీజన్ వరకే గుర్తుంటాం మనం. ఆ సెటిల్మెంట్ కాదు, ఆ టైంలో హార్ట్ పీస్ మనం అంతే, హార్ట్ కేక్. కాబట్టి ఆ టైంలో మనం ఎవరు ఏది ఉన్నా ట్రెండ్. ఇప్పుడు ఎందుకు ఈ మధ్య కొట్టుకుంటున్నారు మీ అమ్మాయిల విషయంలో, వాళ్ళు ట్రెండింగ్ లోనే ఉన్నారు. ఇప్పుడు బిగ్ బాస్ కన్నా ఎక్కువ ట్రెండింగ్ లోనే ఉన్నారు. సో లైఫ్ సెటిల్మెంట్ బిగ్ బాస్ ఎప్పుడు కాదండి, అదొక ఆపర్చునిటీ, ఒప్పుకుంటాం. ఏంటి అంటే మన వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుంది, మన లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి ఒక మంచి ఆపర్చునిటీ, దానికి కాదనట్లేదు. బట్ అదే జీవితం నేను ఇప్పటికీ ఫీల్ అవ్వను, ఎప్పటికీ కూడా ఫీల్ అవ్వను. మీరు ఫీల్ అవ్వరు? అంటే స్టార్టింగ్ కూడా ఫీల్ అవ్వలేదా? ఏదంటే గ్రూప్ లో నుంచి తీసినందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు? ఐ డోంట్ కేర్ అండి. వాళ్ళు ఉంచుకుంటే ఏంది, లేకపోతే ఏంది. అప్పుడు వాళ్ళు ఏమన్నా ఇండస్ట్రీలో నిలబెట్టారా? వాళ్ళ ఇండస్ట్రీలో నాకు ఆపర్చునిటీస్ ఇచ్చారా? వాళ్ళ ఇండస్ట్రీలో నన్ను ఏమన్నా అంటే ఏం చెప్పాలి, ఇంకొక ఇప్పుడు నా సినిమాకి ఏమైనా హెల్ప్ చేశారా? వాళ్ళు నాకేం చేయలేదు, ఆపర్చునిటీ ఇచ్చారు. దెన్ అది నన్ను యూజ్ చేసుకోలేదు, అది మేబీ నా మిస్టేక్ ఏమో. దెన్ ఫైన్, అంతే. వాళ్ళకి నచ్చలేదు, తీసేశారు. దాన్ని నేనెందుకు బతిలాడుకోవాలి? అంటే ఎక్కడ వాళ్ళకి నచ్చలేదు అంటారు? అంటే మీ వేఫ్ లో మీకు అర్థమవుతారు కదా. వాళ్ళు నాకు బయటకు వచ్చినప్పుడు చెప్పారండి, బిగ్ బాస్ బయటకు వచ్చాక బిగ్ బాస్ గురించి నెగటివ్ గా చెప్పొద్దు, మీరు చాలా పాజిటివ్ గా చెప్పండి అనేసి. నేను ఉన్నది ఉన్నట్టు చెప్పా. ఏమండి, ఇప్పుడు కూడా నేను అదే చెప్తా. ఇప్పుడు పెద్ద సెలబ్రిటీ పక్కన తీసుకొచ్చి ఒక కామనర్ పీపుల్ పెట్టి ఇద్దరికి ఓటింగ్ ఏమంటే, ఆల్రెడీ సెలబ్రిటీకి వాళ్ళకి ఫ్యాన్ బేస్ ఉంటుంది, వాళ్ళకే ఓటింగ్ పడుతుంది కదా. ఆ చిన్న లాజిక్ నేను చెప్పినప్పుడు కూడా, చిన్న లాజిక్ ఏంటంటే, కామనర్ కింద తీసుకెళ్ళినప్పుడు ఒక వీక్ లో నేను 3 days జైల్లో ఉన్నా, 3 days బయట ఉన్నా, గేమ్ కూడా పెద్దగా ఆడలేదు. అలాంటప్పుడు నాకు ఓటింగ్ పడే ఛాన్స్ తక్కువ ఉంటుంది కదా. సో కామనర్ కింద తీసుకెళ్ళింది, కామనర్ మీనింగ్ ఏంటి అంటే, ఎవరికి తెలియని ఒక కామన్ పీపుల్ ని తీసుకొచ్చానని అర్థం. అది కామన్ పీపుల్ కి సడన్ గా ఒక 1 week 2-3 days లో ఓటింగ్ ఎలా పడుతుంది? పడదు. సో సెలబ్రిటీలు పడుతుంది, ఎందుకంటే వాళ్ళు చాలా సినిమాలు చేస్తున్నారు బిఫోర్, వాళ్ళకు ఫ్యాన్ బేస్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఓటింగ్ పడుతుంది. సో ఒక 2 weeks ఇచ్చి ఆట ఎలా ఉందో చూసాక ఎలిమినేట్ చేస్తే బాగుండు అన్నా తప్ప, నేను ఎప్పుడు బిగ్ బాస్ వాళ్ళ గురించి ఏది తప్పుగా మాట్లాడలేదు. అది వాళ్ళకి నచ్చలేదు, సో నన్ను దూరం పెట్టారు. ఓకే, నో ప్రాబ్లం. దీని వల్ల నా లైఫ్ ఏం డిస్టర్బ్ అవ్వలేదు. ఓకే. ఓకే, సో మీరు ఎప్పుడైనా ఈ సీజన్ 8 కి వైల్డ్ కార్డ్ ఎంట్రీకి ఏమైనా ట్రై చేశారంటే మీ ఓన్ గా? లేదండి, ఏది ట్రై చేయలేదు. ఒకవేళ సీజన్ 9 లో గానీ ఏమైనా వాళ్ళే కాల్ చేస్తే మీరు ఏమైనా వెళ్ళే అవకాశం ఉందా? నెక్స్ట్ చూద్దామండి, అప్పటికి మూవ్మెంట్స్ బట్టి మనం కూడా ఖాళీగా ఉండి ఒకవేళ వెళ్ళాలి అనిపిస్తే అప్పుడు చూడొచ్చు.